నర్సరావుపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ మహిళలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం కీర్తిశేషులు శ్రీ నాగసరపు రామారావు మరియు వారి ధర్మపత్ని నాగసరపు సుబ్బరత్నం గార్ల జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా తెలియజేశారు. ఈ సందర్భంగా ఈరోజు కుటుంబ సభ్యులతో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి గర్భిణీ మహిళలకు పేషెంట్లకు భోజనం వడ్డించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలు వారి సహాయకులు సుబ్బరాయ్ గుప్తాకి కృతజ్ఞతలు తెలిపారు. మన నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు చెకప్ కార్యక్రమం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు మా నాన్నగారు కీర్తిశేషులు నాగసరపు రామారావు గారు, కీర్తిశేషులు మా అమ్మగారు నాగసరపు సుబ్బరత్నం గారి జ్ఞాపకార్థం ఈరోజు 350 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మరి ఈరోజు ప్రతి 2017లో ఆ రోజున మన పాత గవర్నమెంట్ ఆసుపత్రిలో అప్పటి స్పీకర్ గారు డాక్టర్ కోటెల శివప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఈ కోవిడ్ కారణంగా కొన్ని సంవత్సరాలు ఆపేసి మరలా 6 నెలల నుంచి మన నర్సరావుపేట శాసనసభ్యులు గవర్నర్లు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అట్లాగే మన పార్లమెంట్ సభ్యులు రావు కృష్ణదేవరాయ చేతుల మీదుగా మళ్ళా కూడా ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభం చేశాం. ముఖ్యంగా ఏంటంటే మేము ఈ అన్నదాన కార్యక్రమాలతో పాటు మా ఇంట్లో ప్రతి సభ్యులు కూడా మరి పుట్టినరోజు సందర్భంగా మరి అన్నదానాలు చేసుకుంటాం. ఎందుకంటే ఒకళ్ళ వృద్ధాశ్రమం కానివ్వండి, అట్లాగే లిటిల్ హార్ట్స్ అనాథాశ్రమం, అట్లాగే మరి ఏంజల్ లిటిల్ అనాథాశ్రమం, అట్లాగే రాఘవేంద్ర మరి వృద్ధాశ్రమంలో కానీ అట్లాగే ఇస్కాన్ టెంపుల్లో కూడా ప్రతి అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఈ 9వ తారీఖు చేసే అన్నదాన కార్యక్రమం గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, వారితో పాటు వచ్చే వారి బంధువులు కానీ మరి మగవారు ఆడవారు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చెకప్ చేసుకున్న గర్భిణీ స్త్రీలకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యవంతులైన మరి బిడ్డల్ని ప్రసాదించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన మా స్టాఫ్, మా ఎస్ఎస్ఎన్ కాలేజీ ఎన్సీసీ క్యాడెట్స్కి, అట్లాగే ప్రెస్ వారికి, మీడియా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ.